హలో ఫ్రెండ్స్, టెక్నోరియల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. సో ఈ ఫోన్కి రీసెంట్గా MIUI 13.0.9.0 అప్డేట్ అనేటువంటిది వచ్చింది. ఈ అప్డేట్ వచ్చి కూడా 2 వారాలు అవుతుంది. సో ఈ 2 వారాల నుంచి ఈ అప్డేట్ నేను టెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ అప్డేట్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి, అలాగే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఈ అప్డేట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ అప్డేట్ వచ్చేటప్పటికి నాకు January 17, 2023లో వచ్చింది. సో అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. సో ఇక్కడ ఈ అప్డేట్ వర్షన్ కనుక చూసుకున్నట్లయితే 13.0.9.0 స్టేబుల్. అప్డేట్ సైజ్ వచ్చేసేటప్పటికి 267 MB. అలాగే చేంజ్ లాగ్ కనుక చూసుకున్నట్లయితే అప్డేటెడ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ టు December 2022, ఇంక్రీజ్డ్ సిస్టమ్ సెక్యూరిటీ. ఇంత మించి వీళ్ళు ఎప్పుడు ఏమి మెన్షన్ చేయరు అనుకోండి. సో ఫస్ట్ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చెక్ చేద్దాము సెట్టింగ్స్. అలాగే ఇక్కడ అబౌట్ ఫోన్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ వచ్చేటప్పటికి 1 December 2022 అని చెప్పి చూపిస్తుంది. అంటే రీసెంట్ ఆండ్రాయిడ్ అప్డేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి 12. అలాగే MIUI వర్షన్ వచ్చేటప్పటికి 13.0.9.0 స్టేబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. అలాగే సెక్యూరిటీ స్టేటస్లో కనుక వెళ్ళి చెక్ చేసినట్లయితే గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ వచ్చేటప్పటికి 1 November 2022. ఇది కూడా ఈ అప్డేట్లోనే వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ అప్డేట్లో వచ్చినటువంటి చేంజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాకప్ అండ్ రీస్టోర్. దానికోసం మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అనేటువంటిది మెయిన్గా కనబడుతుంది. అలాగే ఇక్కడ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి, లోకల్ అలాగే క్లౌడ్. లోకల్లో మనకి మొబైల్ డివైస్ అలాగే కంప్యూటర్. అంటే మనం బ్యాకప్ తీసుకునేటప్పుడు మొబైల్ డివైస్కి తీసుకోవాలా లేకపోతే కంప్యూటర్కి తీసుకోవాలా అనేటువంటిది ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట. అలాగే షామీ క్లౌడ్ కనెక్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రీస్టోర్ కూడా సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ చేంజ్ అనేటువంటిది ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట. అలాగే తర్వాత చేంజ్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే కనెక్షన్ అండ్ షేరింగ్. సో సెట్టింగ్స్లో కనెక్షన్ అండ్ షేరింగ్ దీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ షేర్ ఈ ఆప్షన్ అనేటువంటిది కొత్తగా యాడ్ చేశారు. దీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ కనబడుతుంది. యాక్చువల్గా మీ షేర్ అనేటువంటి ఆప్షన్ మనకి కంట్రోల్ సెంటర్లో కనబడేది. ఇప్పుడు దీన్ని వీళ్ళు కనెక్షన్ అండ్ షేరింగ్లో కొత్తగా యాడ్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ షేర్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే డివైస్ నేమ్ టర్న్ ఆన్ MI షేర్ ఆటోమేటికల్లీ. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పిక్చర్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఇదొక చేంజ్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత చేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కనుక వెళ్ళి చూసినట్లయితే సో సెట్టింగ్స్లోనే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ లాక్ స్క్రీన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్టిల్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చేటప్పటికి 10 seconds ఇచ్చారు వీళ్ళు. సో వీళ్ళు దీన్ని పర్మనెంట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని ఎందుకు ఇవ్వరో అర్థం కాదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇక్కడ మనకి ఎలాంటి చేంజెస్ అయితే కనబడవు. కాకపోతే ఇక్కడ మనం కింద కనుక వచ్చినట్లయితే లాక్ స్క్రీన్ క్లాక్ ఫార్మాట్ దీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంతకుముందు మనకి ఇక్కడ 2 క్లాక్ ఫార్మాట్స్ మాత్రమే ఉండేవి. వీళ్ళు ఇప్పుడు 2 కొత్తవి యాడ్ చేశారనమాట. టోటల్గా ఇక్కడ మనకి 4 క్లాక్ ఫార్మాట్స్ అనేటువంటివి కనబడతాయి. అలాగే తర్వాత చేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్ బార్. సో మీ అందరూ తెలుసు కదా, మనకి ఇక్కడ సైడ్ బార్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ సైడ్ బార్ని మనం నార్మల్గా లెఫ్ట్ సైడ్ నుంచే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని మనం లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేయలేం. కాకపోతే దానికి ఒక ట్రిక్ అనేటువంటిది ఉంది. సో దాన్ని మూవ్ చేయాలంటే ఈ సైడ్ బార్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ కనుక చేసినట్లయితే ఈ విధంగా దీన్ని డ్రాగ్ చేసి రైట్ సైడ్కి తీసుకురావచ్చు. సో చూడండి, ఇప్పుడు సైడ్ బార్ వచ్చేటప్పటికి రైట్ సైడ్కి మూవ్ అయిపోయింది. అలాగే మళ్ళీ లెఫ్ట్ సైడ్ కావాలనుకున్నట్లయితే అగైన్ దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. అలాగే మళ్ళీ దీన్ని లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. ఈ విధంగా మనం సైడ్ బార్ని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక చేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత చేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాప్ సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లో యాప్స్, నార్మల్గా యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి యాప్ లాక్ ఆప్షన్ కనుక ఓపెన్ చేసినట్లయితే సో యాప్ లాక్ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి హిడెన్ యాప్ సెక్షన్ అనేటువంటిది కనబడదు. సో హిడెన్ యాప్స్ ఆప్షన్ ఎలా చూడాలి? సో దానికోసం మళ్ళీ మనం బ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి హిడెన్ యాప్స్ కనుక టైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి హిడెన్ యాప్స్ అని చెప్పేసి వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి హిడెన్ యాప్స్ మొత్తం ఇక్కడ మనకి ఓపెన్ అయిపోతాయి. సో ఈ విధంగా ఏంటంటే మనం హిడెన్ యాప్స్ని ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత చేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ గురించి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ సెట్టింగ్స్లో మనం బ్యాటరీ సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. బ్యాటరీ. సో బ్యాటరీలో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ బ్యాటరీ సేవర్ అలాగే బ్యాటరీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే టెంపరేచర్లో చూడండి
ఇంతకుముందు మనకి ఇక్కడ పర్సంటేజ్ కనబడేది, దాని ప్లేస్లో వీళ్ళు నార్మల్ లేకపోతే కూల్, సో ఇలా స్టేటస్ అనేటువంటిది ఇచ్చారు. అంటే టెంపరేచర్ ప్లేస్లో స్టేటస్ని ఇచ్చారనమాట. ఆ చేంజ్ అనేటువంటిది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే సెక్యూరిటీ యాప్లో కూడా ఒక చేంజ్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ సెక్యూరిటీ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డీప్ క్లీన్ సెక్షన్లో కనుక వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అనేటువంటిది కనబడుతుంది. సో పైన కనుక చూసుకున్నట్లయితే టోటల్ అవైలబుల్ స్పేస్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ మనకి గ్రాఫిక్స్లో కూడా పర్సంటేజ్ అనేటువంటి చూపిస్తుంది, ఎనఫ్ స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. అలాగే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ చేంజ్ అనేటువంటిది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే తర్వాత వచ్చేటప్పటికి గ్యాలరీ యాప్లో మనకి కొన్ని చేంజెస్ అనేటువంటివి కనబడతాయి అనమాట. సో గ్యాలరీ యాప్ని వాడి మనం ఇమేజెస్ని ఎడిట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎడిటింగ్లో కొత్త ఫీచర్ని వీళ్ళు యాడ్ చేశారు. అదేందో ఇప్పుడు చూద్దాము. సో ఇది శాంపుల్ ఇమేజ్. ఇక్కడ దీన్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన బేసిక్ అండ్ ఏఐ, సో ఏఐని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే లాస్ట్లో మనకి రిమూవ్ షాడోస్ ఆన్ ఫుడ్, ఈ ఆప్షన్ అనేటువంటిది కొత్తగా యాడ్ అయింది, లాస్ట్లో ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ వాడి ఏంటంటే మనం ఫుడ్కి సంబంధించినటువంటి పిక్చర్స్ కనుక ఉన్నట్లయితే, వాటిలో ఏమైనా షాడోస్ కనుక ఉన్నట్లయితే వాటిని మనం డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఫోటో అయితే లేదు, దానివల్ల నేను డెమో ఇవ్వలేకపోతున్నాను. సో ఈ ఆప్షన్ని వాడి మీరు ట్రై చేయండి, సరిగ్గా పనిచేస్తుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ చేంజ్ అనేటువంటిది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే తర్వాత చేంజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గ్యాలరీలోనే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్, గూగుల్ ఫొటోస్ బ్యాకప్, ఈ ఆప్షన్ అనేటువంటిది కొత్త కనబడుతుంది. ఇంతకుముందు ఈ ఆప్షన్ అయితే ఉండేది కాదు. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా ఏంటంటే మన గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ మొత్తం ఆటోమేటిక్గా గూగుల్ ఫొటోస్కి బ్యాకప్ అయిపోతాయి. సో దీన్ని ఎనేబుల్ చేయాలంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ని అయితే అడుగుతుంది. సో అలౌ యాక్సెస్ టు గ్యాలరీ, డోంట్ అలౌ. సో అలౌ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ మొత్తం గూగుల్ ఫొటోస్కి బ్యాకప్ అయిపోతాయి. ఇంతకుముందు మనకి మీ క్లౌడ్ ఉండేది, దాని ప్లేస్లో గూగుల్ ఫొటోస్ అనేటువంటిది వచ్చింది. సో ఈ రెండు చేంజెస్ మనకి గ్యాలరీలో కనబడతాయి అనమాట. అలాగే తర్వాత చేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే థీమ్స్ యాప్ గురించి. సో ఇక్కడ మనకి థీమ్స్ యాప్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్గా ఈ విధమైనటువంటి లేఅవుట్ వస్తుంది. ప్రొఫైల్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ మనం ఏదైనా థీమ్ని డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేటువంటిది పెద్దగా కనబడుతుంది. ఇంతకుముందు డౌన్లోడ్ ఆప్షన్ సైడ్లో ఉండేది, ఇప్పుడు వీళ్ళు కిందకి ఇచ్చారనమాట. ఒకసారి థీమ్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అదేందో చూద్దాము. సో ఇక్కడ మనం థీమ్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఈ థీమ్ని. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లై, అలాగే కస్టమైజ్, ఈ ఆప్షన్ అనేటువంటిది వస్తుంది. కస్టమైజ్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ థీమ్స్కి సంబంధించినటువంటి కస్టమైజేషన్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో థీమ్ ప్రకారము ఆప్షన్స్ అనేటువంటివి ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అవుతాయి అన్నమాట. లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, ఐకాన్, స్టేటస్ బార్, సిస్టమ్. సో ఈ చేంజ్ అనేటువంటిది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నార్మల్గా అయితే మనకి థీమ్స్లో కస్టమైజ్ థీమ్ ఈ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీన్ని వాడి కూడా మనం థీమ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆప్షన్ వాడి ఇండివిజువల్ థీమ్ని కస్టమైజేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనకి పైన డౌన్లోడ్స్ అనేటువంటి ఒక కొత్త ఆప్షన్ అనేటువంటిది యాడ్ అయింది. సో ఈ చేంజెస్ మొత్తం మనకి థీమ్స్ యాప్లో కనబడతాయి అనమాట. సో ఈ చేంజెస్ మొత్తం మనకి MIUI 13.0.9.0లో కనబడతాయి. సో ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత బ్యాటరీ పెర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే నా అబ్జర్వేషన్లో బ్యాటరీ బ్యాకప్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. అలాగే పెర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే పెర్ఫార్మెన్స్లో కూడా ఎలాంటి చేంజెస్ అయితే నాకు ఇక్కడ కనబడలేదు. మనకి ఓల్డ్ వెర్షన్స్లో పెర్ఫార్మెన్స్ ఎలాగైతే ఉందో సేమ్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ కంట్రోల్ సెంటర్లో కూడా ఎలాంటి చేంజెస్ అయితే లేవు. వీళ్ళు కొత్త కంట్రోల్ సెంటర్ని ఎప్పుడు ఇస్తారో తెలియదు, అసలు ఇస్తారో లేదో కూడా తెలియదు. సో ఇవి MIUI 13.0.9.0లో వచ్చినటువంటి చేంజెస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.